త్రేతాయుగంలో రాముడి కథను, సీత కథను అప్పుడెప్పుడు జనకుడు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో రావణాసురుడు బాణాన్ని లేపకుంటే శివధనస్సులు లేపకుండా పోయినప్పుడు ఆ సీత కథను నేటికి కూడా మనకు పాఠ్య పుస్తకాలలో ఒక తప్పుడు సమాచారాన్ని నేటి వరకు వేల సంవత్సరాలుగా మన మీద రుద్దబడుతుంది. కానీ ఒక వాస్తవ చరిత్రను ఈ దేశంలో ఉన్న అట్టడుగు జనాలు, అదేవిధంగా అగ్రకులాలు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అన్ని వచ్చినాయి అంటే దాన్ని కేవలం భారత రాజ్యాంగం ద్వారానే వచ్చింది. కనుక ఈ భారత రాజ్యాంగం పౌరుడు అంటే బాల్య దశలోనే చదివినట్టయితే అది శాశ్వతంగా వాళ్ళ మెదట్లో ఉంటది. ఈ సమాజ మార్పు కోసము దోహదపడుతుంది. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా మనకు విద్య లేక అనేక ఇబ్బందులు పడుతున్న మనం ఈ రోజు స్వేచ్ఛగా మనం మనగలుగుతున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. నిజానికి మనకి ఈ మధ్యనే వందల సంవత్సరాలుగా మన కళ్ళ ముందు అంటే బాబ్రీ మసీదు, అదేవిధంగా అయోధ్య కోసం వచ్చినప్పుడు కేవలం వాళ్ళ రామాయణం కాదు, వాళ్ళ భగవద్గీత కాదు, వాళ్ళ ఖురాన్ కాదు, మరి ఏది కాదు, కేవలం భారత రాజ్యాంగం ద్వారానే ఆ రెండు దేవుళ్ళ సమస్యను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీర్చిండు అనే విషయాన్ని మనం తెలియజేస్తూ, అటు రాముడిది ఇటు హల్లాది ఇద్దరిది సమస్య తీర్చి వాళ్ళ నుదుటి రాతనే మార్చిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రతి ఇంటికి ప్రతి పిల్లోడు చదివినట్టయితే ఈ దేశంలో ఉన్న అందరి నుదుటి రాతలు మార్చబడతాయని తెలియజేస్తుంది.